సర్వోన్నతుడైన జీవమగల దేవునికి మహిమ కలుగునుగాక, ఘనత కలుగునుగాక, ప్రభావం కలుగునుగాక. ప్రియమైన వారలారా, మంచి దినము, శుభోదయము. ఈ శుభ సందేశం మీకు దీవెనకరముగా మారునుగాక. ఇది డైలీ ట్రూ బ్లెస్సింగ్. నేను మీ ప్రియమైన సహోదరుడు ఇమాన్యుయల్ మను. భూమి చరాచరులు అన్ని కొనియాడును నీ నామము. గగరి సర గగరి సర గరి బరి గరి బరస నింగి భూమి చరాచరులు అన్ని కొనియాడును నీ నామము. ధరలు నా కోసం దైవసుతుడవై, ధరలు నా కోసం దైవసుతుడవై, దివ్య కృపతోను దివ్య కృపతోను నాలో నివసించు, పాపం తీసి దివ్య ప్రేమ చూపించు. దర్శనం దయచేయవా యేసయ్యా, నాకు పరిశుద్ధ దేవుడు నీవే కాదా. దర్శనం దయచేయవా యేసయ్యా, నాకు పరిశుద్ధ దేవుడు నీవే కాదా. పాపలోకంలో నా వాసము, యేసు నీ తోడు నాకు బలం. పాపలోకంలో నా వాసము, యేసు నీ తోడు నాకు బలం. వీరునిగా గర్వునిగా ధనికునిగా జీవించిన నన్ను ప్రేమతోను సదా కాచిన నా దేవా, దర్శనం దయచేయవా యేసయ్యా, నాకు పరిశుద్ధ దేవుడు నీవే కాదా. జీవమగల దేవుని యందు చాలా 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 దీవెనలతో అనుక్షణము దేవుడు నడిపిస్తున్నటువంటి దేవాదేవుని అతి ప్రియమైన నా సోదరి సోదరులారా, అత్యంత శ్రేష్టమైనటువంటి ఈ మంచి దినమును బట్టి దేవునికి స్తోత్రం. మరొక శుభదినము, సుఖదినము తండ్రి చిత్తానుసారముగా మనకు దయచేసేనందుకు కన్న తండ్రికి స్తోత్రము స్తోత్రము స్తోత్రము. గడిచిన కాలమంతా మన ప్రార్థన ఆలగించి ఉన్నతమైన దయతో, అపారమైన అనురాగంతో మమ్మల్ని ఆశీర్వాదించి నడిపిస్తున్నటువంటి దేవునికి స్తోత్రము స్తోత్రము స్తోత్రం. మన రక్షకులు ప్రాణనాథుడు క్రీస్తు యేసునందు స్తోత్రము స్తోత్రము స్తోత్రం. అనుక్షణము సంపూర్ణ విజయముతో, సంపూర్ణ ఆనందంతో, సంపూర్ణ ఆశీర్వాదంతో, సంపూర్ణ ఘనత మహిమ ప్రభావంతో క్రీస్తు యేసునందు అనుక్షణం మమ్మల్ని నడిపిస్తున్న పరిశుద్ధమైన కన్న తండ్రికి మహిమ. ఈ దినము అత్యంత శ్రేష్ఠ దినముగా దేవుడు మార్చి మనకిచ్చినందుకు స్తోత్రం. అనేకమైనటువంటి దీవెనలు మన కొరకు వెతికి 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 వస్తుండగా దీవెనలన్నీ మనతో కలిసి వచ్చి పరిపూర్ణముగా నింపి వర్ధిల్లును కాక అని ప్రార్థిస్తున్నాం. సంతోషంతో ఉండాలి. భూమి ఆకాశమును సృజించిన దేవుడు మన దేవుడు, సర్వప్రపంచ సృష్టికర్త అయినటువంటి దేవుడు మన తండ్రి, మన నాన్న. అబ్బా తండ్రి అని పిలువుటకు మనకు అధికారం ఇచ్చారు దేవుడు. మన మామూలు వ్యక్తులు కాదు, దేవుని ప్రియ బిడ్డలే.
దేవాది దేవుని అతి ప్రియ బిడ్డలుగా మమ్మల్ని దేవుడు ఏర్పరచుకున్నారు. ఆ పరిశుద్ధుడు అన్నటువంటి కన్న తండ్రి ఈ దినము ఇదిగో మనతో జీవవచనం ద్వారా మాట్లాడుతున్నారు. ఆశీర్వాద వచనం ద్వారా మమ్మల్ని దీవిస్తున్నారు. నన్ను నిలవపట్టి సర్వోన్నతుడైన జీవమగల దేవాది దేవుడు మమ్మల్ని దీవెనలతో ఆశీర్వాదంతో నడిపిస్తుండగా శ్రద్ధగా ఈ దిన జీవవచనము వింటామా? కీర్తన 134 3వ వచనము. భూమి ఆకాశములను సృజించిన యెహోవా సియోనులో నుండి నిన్ను ఆశీర్వదించును గాక. భూమి ఆకాశమును సృజించిన సాక్షాత్ మన కన్న తండ్రి సియోనులో నుండి నన్ను ఆశీర్వదిస్తున్నాను. దేవునికి స్తోత్రం. కన్ను తెరిచి చూడు, భూమిలో ఉన్నారు కదా, తలపైకెత్తి చూడు, ఆకాశం ఉంది కదా. ఇది సృజించినటువంటి సర్వలోక సృష్టికర్త అయిన మన కన్న తండ్రి, సర్వ ప్రపంచ వ్యాపి, ఆ మహిమ గల దేవాది దేవుడు మన కన్న తండ్రి తన కుడి చేయి చాపి నన్ను మమ్మల్ని దీవించినటువంటి సమయం ఇది. దేవాది దేవుడు ఇలాగే దీవిస్తున్నారు. నా ప్రియమైనటువంటి కుమారుల కుమార్తె, నా యందు దీవెనలో మీరు సదాకాలం ఉండునుగాక. నా యందు బలములో మీరు సదాకాలం ఉండునుగాక. నా యందు ధనములో మీరు సదాకాలం ఉండునుగాక. నా యందు మహిమలో మంచి పేరులో మీరు సదాకాలం ఉండునుగాక. నా యందు ఆరోగ్యములలో దీర్ఘాయుసులో మీరు సదాకాలం ఉండునుగాక అని దేవాది దేవుడు సియోనులో నుంచి నిన్ను మన తరతరాలనే శాశ్వతముగా దీవిస్తున్నారు. ఈ దినము నుండి అలాగే ఆ దీవెనలతో మనమందరూ క్రీస్తు యేసునందు ఎదుగునుగాక. దేవాది దేవుడే తన కుడి చేతిలో ఉన్నారు కనుక మమ్మల్ని ఎత్తుకొని నడిపించునుగాక. విజయములో నడిపించునుగాక, ఆనందములో నడిపించునుగాక, ఐశ్వర్యములో నడిపించునుగాక. ప్రతి క్షణము దీవెనలకు మించిన దీవెనలతో నడిపించునుగాక. ఆనంద తైలాభిషేకంతో అభిషేకించి నడిపించునుగాక. జీవమగల దేవుని జీవాత్మాభిషేకంతో నడిపించునుగాక. పరిశుద్ధ పరలోకపు దీవెనలతో ఈ భూమిలో నడిపించునుగాక. భౌతిక సంబంధమైన సమస్త దీవెనలతో, ఆశీర్వాదంతో, ఆనందంతో, ధనముతో, మహిమతో, ఘనతతో నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అత్యంత శ్రేష్ఠ దీవెనలతో నడిపిస్తున్న పరిశుద్ధమైన జీవముగల దేవుని సన్నిధిలో నాతో కలిసి తల ఉంచి ఈ గొప్ప దీవెనలు పరిపూర్ణముగా స్వీకరించు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మా కన్న తండ్రి, భూమి ఆకాశములను సృజించినటువంటి మా నాన్న, సియోనులో నుండి మమ్మల్ని మీరు దీవించినందుకు, ఆశీర్వదించినందుకు స్తోత్రం. మీ దగ్గర ఉన్న, మీలోనే ఉన్న పరిశుద్ధ నిత్య సియోను రాజ్యములో ఉన్న సమస్త దీవెనలతో, ఆనందంతో, ఐశ్వర్యముతో, మహిమతో, ఘనతతో, నిత్య జీవముతో, నిత్యానందముతో, నిత్య మహిమతో మమ్మల్ని శాశ్వతముగా దీవించినందుకు స్తోత్రం. తరతరాలు, శాశ్వత తరతరాలు, భూమి ఆకాశం ఉన్నంత కాలము మమ్మల్ని దీవించినందుకు స్తోత్రం. దీవెనలతో ఎదిగిస్తున్నందుకు స్తోత్రం. నడిపిస్తున్నందుకు స్తోత్రం. హెచ్చించినందుకు స్తోత్రం. నిత్య సియోను రాజ్యం మాకిచ్చినందుకు స్తోత్రం. మీ ప్రియమైన బిడలుగా మమ్మల్ని ఆశీర్వాద ధారలు అనుక్షణం ఎదిగిస్తున్నందుకు స్తోత్రం. శుభమే జరిగించినందుకు స్తోత్రం. ఘనమైన సాక్షిగా నిలవబెట్టినందుకు స్తోత్రం. మీ ప్రియబిడలైన మా ద్వారా కూడా కోట్లు మందిని దీవించినందుకు, ఆశీర్వదించినందుకు స్తోత్రం. ప్రియమైన వారందరినీ దీవెనలతో, ఆశీర్వాదంతో నడిపించినందుకు స్తోత్రం. సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీకే
నానా మీ ప్రియ బిడ్డలైనటువంటి మా ద్వారా మా తరతరాల ద్వారా మాకిచ్చిన పరిశుద్ధ శ్రేష్ఠ పరలోకపు శ్రేష్ఠ పరిచర్య ద్వారా మాకిచ్చిన సమస్తము ద్వారా మీరే ఘనత మహిమ ప్రభావం మా రక్షకుడు ప్రాణనాథుడు క్రీస్తు యేసు నందు మీ ప్రియ బిడ్డలైన మా ద్వారా తరతరాలు శాశ్వతముగా వదుకోమని మా రక్షకుడు ప్రాణనాథుడు యేసు క్రీస్తునందు స్తుతించి మిక్కిన వినేందో ప్రార్థించి వేడుకుంటున్నాను మా కన్న తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించారు గనక ఈ దీవెనలు అనేకులకు పంపించండి. గాడ్ బ్లెస్ యూ.